ఇక ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇంట్లో ఆస్తులు తవ్విన కొద్దీ బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. గంగాధర్ కార్యాలయంలోనూ సోదాలు చేయనున్నారు. అటు బ్యాంక్ లాకర్లలో దాచిన మొత్తాన్ని బయట పెట్టేందుకు కాసేపట్లలో లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్లో 5, విశాఖలో 2 లాకర్లను తెలవనున్నారు ఏసీబీ అధికారులు. శనివారం నుంచి జరుపుతున్న దాడిలో ఇప్పటికే 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. మొత్తం 20 టీంలు 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, కడప, బెంగళూరు, గుంటూరు, విశాఖపట్నం, భీమిలి, చిత్తూరులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి అక్రమాలతో 100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధరంను హైదరాబాద్ నుంచి విశాఖ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట గంగాధరంను హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు 13 రోజుల రిమాండ్ విధించారు. ఇప్పటి వరకు కిలో బంగారం, 1,20,00,000 రూపాయల నగదుతో పాటు భారీగా స్థిర చరాస్తులను గుర్తించారు. 2 విలాలు, 7 ప్లాట్లు, 5 వ్యవసాయ క్షేత్రాలను గుర్తించారు. 5 బ్యాంకు లాకర్లలో భారీగా బంగారం ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 8 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బ్యాంకులో ఉన్న లాకర్లను కూడా తెరిస్తే మరింత అక్రమ సొమ్ము బయటపడనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. లైవ్ ద్వారా వచ్చి ఖాజా. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధరం ఇళ్లలో ఆస్తులపై ఇంకా ఏసీబీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న శనివారం నుంచి ప్రారంభమైన ఈ సోదాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ టోటల్ గా ఆస్తులు అలాగే బినామీల ఆస్తులతో పాటు బంధువుల ఇళ్లలో శనివారం నాడు సోదాలు చేసిన ఏసీబీ దాదాపుగా 8.5 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. ఇది బహిరంగ మార్కెట్ లో దాదాపుగా 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలోనే ఏవైతే బ్యాంకు లాకర్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో 5 బ్యాంకు లాకర్లు, దీంతో పాటు విశాఖలో హృదయ్ కన్స్ట్రక్షన్స్ అధినేత కిషోర్ కి సంబంధించిన 2 బ్యాంకు లాకర్లు విశాఖలో ఉన్నాయి. దానికి సంబంధించిన లాకర్లను ఏసీబీ అధికారులు తెలుస్తున్నారు. ప్రస్తుతం విశాఖలోని మనం కర్ణాటక బ్యాంక్ శాంతిపురంలో ఉన్న కర్ణాటక బ్యాంక్ బ్రాంచ్ దగ్గర మనం ఉన్నాం. దీంట్లో ఆర్ఎన్బి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కిషోర్, అతనికి సంబంధించిన అతని భార్య, అతని పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ తో ఒక బ్యాంకు లాకరు, మరొకటి అతని భార్య పేరు మీద మరో లాకర్ కూడా ఉంది. అయితే కాసేపటి క్రితం ఇక్కడ ఈ బ్యాంకు చేరుకున్న ఏసీబీ అధికారులు ఆ బ్యాంకు అధికారులతో సంప్రదించిన తర్వాత ఆ కిషోర్ అతని భార్య సమక్షంలో ఆ 2 లాకర్లను తెచ్చారు. వాటిలో దాదాపుగా 874 గ్రాముల బంగారం, అలాగే 4 కిలోల 849 గ్రాముల వెండిని కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా ఈ కిషోర్ కి గంగాధరంకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయా అంటే, ఈ కిషోర్ విశాఖలో ఆర్ఎన్బికి సంబంధించిన కాంట్రాక్టర్. ఈయన విశాఖ జిల్లాలో 50 కోట్ల వరకు ప్రస్తుతానికి కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తూనే ఉన్నాడు. అయితే గంగాధరంకు ఇతనికి మధ్య ఏవైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఏవైనా జరిగాయా, గంగాధరం ఈయన బ్యాంకు లాకర్ లో ఏవైనా ఆస్తులు కానీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు అలాగే బంగారం వెండి ఏదైనా దాచి ఉంచాడా అనే దానిపై ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే కొంత మొత్తంలో బంగారం వెండి ఏసీబీ అధికారులు గుర్తించారు. అది గంగాధరం సంబంధించిన వెండి బంగారమా లేక ఆ కిషోర్ కి సంబంధించిన ఆ సొత్తా అనే దానిపై ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. అయితే ఈ లాకర్ లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఏవి దొరకలేదు. అయితే ఈ 2 లాకర్లకు సంబంధించిన 2 బ్యాంక్ అకౌంట్లు కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏవైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అంటే గంగాధరం ఈ ఆర్ఎన్బి కాంట్రాక్టర్ కిషోర్ ఇద్దరి మధ్య ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా అని దానిపై ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఉన్న 4 బ్యాంకు లాకర్లు, అలాగే సనత్ నగర్ లో ఉన్న 1 బ్యాంకు లాకరు, ఇవన్నీ గంగాధరం బంధువులకు సంబంధించిన బ్యాంకు లాకర్లు. 5 కూడా వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయా బ్యాంకులకు కూడా వెళ్లి ఏసీబీ అధికారులు వాటిని కూడా తెరుస్తారు. అయితే వీటిలో దాదాపుగా ఏసీబీ ప్రస్తుతం అంచనా ప్రకారం 2 నుంచి 3 కిలోల వరకు బంగారం ఆయా బ్యాంకు లాకర్లో ఉండే అవకాశం ఉందని ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గంగాధరం సంబంధించిన భార్య అలాగే కూతురు ఇంటి నుంచి 1.5 కిలోల వరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయా కాంట్రాక్టర్లు గంగాధరం ఆయా బంధువుల ఇళ్లలో 1,20,00,000లకు పైగా
నగదును కూడా క్యాష్ను కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఆ గంగాధరంను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 13 రోజుల వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతానికి ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే మరోవైపు ఈయన సంబంధించిన ఆస్తులు ఇంకెక్కడైనా ఉన్నాయి, అయితే బినామీల పాత్ర ఏ మేర ఉంది, కాంట్రాక్టర్లోకి అతను ఉన్న లింకులు ఏంటి అనే దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తూనే ఉన్నారు. ప్రధానంగా విశాఖ నుంచి భీమిలి రహదారి విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ గంగాధరం అన్న వ్యక్తి ఈ ఈఎన్సీ చీఫ్ ప్రధానంగా ప్రత్యేకంగా ముడుపులు అందుకున్నట్టు, అక్రమంగా ఆయా కాంట్రాక్ట్ పనులు ఎటువంటి టెండర్లు పిలవకుండా అదనంగా ఆ విలువ పెంచి దానికి అప్పగించినట్టు ఏసీబీ అధికారుల పరిశీలనలు తెలిసింది. దానికి సంబంధించిన కూడా పూర్తి ఆధారాలు ఏసీబీ అధికారులు తీస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు సాయంత్రం కల్లా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 8.5 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ సాయంత్రంలోగా ఈ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్ ఖాజా, థ్యాంక్ యూ.